పూరి పిండిలాగా ఒత్తుకొని కొంచెం చిన్న చిన్న రౌండ్లు చేసుకొని చిన్న 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 రౌండ్లు వేసుకొని కొంచెం నూనె ఒత్తుకొని పూరిలాగా ఒత్తుకోవాలి. నేనైతే చిన్న సైజులో చేసాను. చిన్న సైజు అయితే ఈజీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. అందుకే చిన్నగా చేస్తాను. ఇలా చిన్నగా చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని బాగా వేడయ్యాక వేసాను పూరి పొంగుతుంది. నూనె వేడయ్యాక వేసాను. అది పొంగడానికి కష్టం. నూనె వస్తే పొంగుతుంది, అలా వస్తుంది. గోల్డెన్ బ్రౌన్ వచ్చాక వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఉంచుకొని తీసేసుకోవాలి. పూరి పొంగాక తీసేసుకోవాలి. అన్ని పూరీలు అలానే తీసేసుకుంటే అయిపోతాయి. బ్రౌన్ కలర్లో ఏం చేసుకున్నాను. బ్రౌన్లో బాగుంటుంది కదా టేస్ట్ కూడా. పానకం పూరి అదొక పానకం లాగా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. బాగా వేడైనా కానీ పూరి నూనె ఎక్కువ పుచ్చుకోదు. నూనె కొంచెం వేడైందనుకో మొత్తం పిండి మొత్తం నూనె ఉంచుకొని ఆయిల్ తిప్పారు. నూనె బాగా పెడితే నూనె ఉంచుకోదు పిండి. చూసారా ఎలా పొంగిందో పూరి. అన్ని పూరీలు అయిపోయినాయి. ఇప్పుడు పానకం వేసుకుందాం. మంచి మామిడిపండు తీసుకొని దానంతా కట్ చేసుకొని తొక్కంతా తీసేయాలి. స్లైస్ లెక్క కట్ చేసుకొని ఎంత పిండడానికి ఈజీగా ఉంటుంది కదా. పిక్క మొత్తం జారిపోయింది పిండితే. మొత్తం పిప్పి మొత్తం తీసేయాలి. పిప్పి మొత్తం తీసి తోలు పక్క కొట్టేసేయాలి. అవును, మీరు ఎప్పుడైనా ట్రై చేశారా పానకం పూరి? మామిడి పానకం పూరి చాలా బాగుంది. మేము ఫస్ట్ టైం ట్రై చేసాం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కానీ మామిడి పండు మీద ఆధారపడుతుంది. తీయకుండా మామిడి పండు తీసుకొని లేకపోతే ఖరాబ్ అవుతాయి. టేస్ట్ చూడాలి. లేకపోతే అది తీయగుందో లేకపోతే టేస్ట్ పోతుంది కదా. తీయగానే ఉంది ఇది, కానీ ఇంకొంచెం షుగర్ వేసుకుంటే బాగుంటుంది అనిపించింది. కొంచెం షుగర్ వేస్తున్నా. కొంచెం షుగరు, మళ్ళీ 2 యాలకులు, మంచి ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది యాలకులు వేస్తే. అసలుకి ఆ యాలకుల వల్లనే వచ్చిందండి ఆ పానకంకి టేస్ట్. మామిడిపండు పానకానికి 2 యాలకులు వేసుకున్నా. రెండు యాలకులు వేసుకొని మిక్సీ పట్టాను. ఇట్లా జల్లీ టైప్ రావాలి మిక్సీ పట్టాక. ఇట్లా జల్లీ కన్సిస్టెన్సీ జల్లీలాగా వచ్చింది అనుకో టేస్ట్ బాగుంటుంది. ఒక బౌల్లో చిన్న కటార్లో వేసుకొని 2 పూరీలు పెట్టుకొని తిరిగి చూస్తే కిరాక్ ఉంటుంది. నేను కెమెరాని అడ్జస్ట్ చేస్తున్నా నేను రావడానికి, కానీ అది రాలేదు. టేస్ట్ మాత్రం కిరాక్ ఉంది. తినమని మా అత్తమ్మకి ఇచ్చిన టేస్ట్ చెప్పమని. తిని బాగుందన్నారు.